ఓం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియల్లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, సింహరాశి వాళ్లకు మార్చి మాసంలో ఎలా ఉంటుంది, ఏ విధమైన శుభ ఫలితము అశుభ ఫలితము అనేటువంటిది ఉంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా సింహరాశికి 7వ తారీఖు బుధుడు మీనరాశికి ప్రవేశమవుతున్నాడు. మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్యునికి బుధుడు మిత్రుడైనా కూడా శత్రుస్థానంలో ఉంటారన్నమాట. అదే 7వ తారీఖు శుక్రుడు మీ రాశి నుంచి 7వ స్థానానికి వస్తున్నారు, అది మంచి ఫలితమే. తర్వాత 14వ తారీఖు సూర్యుడు శత్రుస్థానం నుంచి, అంటే మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు శత్రుస్థానం నుంచి మిత్రుని ఇంటికి వస్తున్నారు. 15వ తారీఖు కుజుడు సప్తమ భావానికి వస్తున్నారు, అది మంచి ఫలితమే. 25వ తారీఖు బుధుడు భాగ్యస్థానానికి వస్తున్నారు, సాధారణంగా మంచి ఫలమే అని చెప్పవచ్చు మనం. 31వ తారీఖు మీన రాశికి, అంటే మీ రాశి నుంచి 8వ ఇంటికి శుక్రుడు వస్తున్నాడు ఉచ్చస్థానానికి. ఇది గ్రహాల కలయిక, చేంజెస్ అని కూడా మనం చెప్తాం. ఇక 9వ తారీఖు అమావాస్య, మార్చి 9, ఆ రోజే శనీశ్వరుడు జయంతి ఉంది. శని ఆరాధన చేసేదానికి చాలా మంచి రోజు. 25వ తారీఖు పౌర్ణమి. ఇక విశేషమైన విచారం ఏమంటే 8వ తారీఖు మహాశివరాత్రి ఉత్సవం కాబట్టి అందరూ శివ పూజ చేయండి. మహాశివరాత్రి రోజు శివుణ్ణి ఆరాధన చేయండి. ఇక చూడండి, మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సింహరాశికి 14వ తారీఖు వరకు సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఏమీ చేంజెస్ ఉండదు. చిన్న చేంజెస్ జరుగుతుంది, స్లోగా ఉంటుంది, స్పీడ్ ఉండదు, అలాగే ఆగిపోతుంది. అదే 14వ తారీఖు తర్వాత చాలా వరకు స్పీడ్గా ఉంటుంది, సూపర్ సక్సెస్ ఉంటుంది. ఇక మార్చి మాసంలో మీకు తిరుగులేని విధంగా మీకు అభివృద్ధి చెందుతుంది, స్పీడ్ అవుతుంది. 14వ తారీఖు దాకా ఏమైనా పరిహారాలు చేసుకోవాలా గురువుగారు అంటే ఖచ్చితంగా అక్కర్లేదండి. 14వ తారీఖు తర్వాత అయితే భగవంతుని ఆశీస్సులు మీకు చాలా బాగా ఉంటుంది. ఇక మీ రాశి నుంచి 6వ అధిపతి 7వ అధిపతి అయినటువంటి శనీశ్వరుడు ప్రస్తుతమైతే 7వ స్థానంలోనే శని దృష్టి మీ రాశిపైన ఉంది. సింహరాశి వాళ్లకు కంటక శని ప్రభావం అనేటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ సింహరాశి వాళ్లకు శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మీ రుణము అంటే కాస్త అప్పులు తగ్గుతుంది, ఆరోగ్యం చాలా బలపడుతుంది, శత్రువులు కాస్త తగ్గిపోతారు. ఇక వివాహము శుభకార్యం అనేటువంటిది సింహరాశి వాళ్ళకి జరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో కాస్త ఫెయిల్యూర్ ఉంటుంది, జాగ్రత్త పడండి. ఇక రాశి నుంచి 5వ స్థానము 8వ స్థానానికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు భాగ్యస్థానంలో ఉండి గురు దృష్టి అనేటువంటిది సింహరాశి వాళ్ళపైన ఉండే దాని నుంచి సింహరాశి వాళ్ళకు చాలా మంచి సమయము ఈ మార్చి మాసం, ఉపయోగించుకోండి. ఇక 2 మాసం తర్వాత మీకు గురు బలం అనేటువంటిది ఉండదు, గురు దృష్టి ఉండదు. కాబట్టి గురు భాగ్యస్థానంలో ఉన్నారు. సంతాన అపేక్షిత దంపతులకి శుభఫలము, ఇంట్లో శుభకార్యము, వివాహము ఇలాంటివి ఏవైనా జరగాలంటే కాస్త స్పీడ్ చేయండి, ఖచ్చితంగా మీకు అనుకూలం అవుతుంది. అలా అనుకూలం అవ్వట్లేదు గురువుగారు అంటే మీ మూల జాతకాన్ని ఒక మంచి జ్యోతిష్యులకి చూపించుకోండి. హయ్యర్ అస్ట్రాలజీ, వేదిక్ అస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ చేయండి, చేయించి ఏదైనా పరిహారం ఉంటే చేయించుకోండి, ఖచ్చితంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతుంది. ఈ ఒక ఫలితాన్ని మీరు ఏమీ అనుభవించలేదంటే గోచార ఫలితాన్ని, జన్మజాతకంలో ఏదైనా దోషం ఉంటే అది పరిహారం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఫలితమే దొరుకుతుంది. ఇక రాశి నుంచి 4వ భావము అంటే సుఖానికి అధిపతి అయినటువంటి కుజుడు మరియు భాగ్యానికి అధిపతి అయినటువంటి కుజుడు 7వ స్థానానికి వస్తున్నారు.
అలాగే మీ ధైర్య స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు, సహోదరి స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు, మీ దశమ స్థానానికి అంటే వృత్తి స్థానానికి, ఉద్యోగ స్థానానికి అధిపతి ఏంటంటే శుక్రుడు, ఇద్దరు కూడా 7వ ఇంట్లో కలయిక చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. శాస్త్రం ఏం చెప్తుంది అంటే వివాహ మదన లోక భార్య భర్త్య సమాగమాః శయ్యా స్త్రీ సపద్మ ఇష్టార్థ మైథునాన్యపి సప్తమాత్ అనేటువంటి శ్లోకం చెప్తుంది. సప్తమ స్థానంలో కుజుడు ఉంటే ఏం ఫలము? ఆలుమొగుడు మధ్య చాలా బాగుంటుంది. దంపతుల్లో ఉండేటువంటి దోషం నివృత్తి అవుతుంది. ఒకటి. రెండవది ఏమంటే సంసారంలో తృప్తి అనేటువంటిది మీకు దొరుకుతుంది. మూడవది మీ పాపము కాస్త తగ్గుతుంది, పుణ్యము కాస్త ఎక్కుతుంది. తర్వాత భార్యాభర్త మధ్యలో ఉండేటువంటి జగడము అనేటువంటిది దూరం అయిపోతుంది. వివాహానికి సంబంధించిన విషయంలో అభివృద్ధి, సౌభాగ్యవతిగా ఉండేటువంటి ప్రయోజనాలు, లక్షణాలు, మీకు చెడు అలవాట్లు ఏమైనా ఉంటే ఈ మాసంలో తగ్గిపోతుంది. చెడు పనులు ఏమైనా చేయలే అనుకుని మీ మనసు ఉంటే అవన్నీ కూడా ఎరేజ్ అయిపోతుంది, నశించిపోతుంది. మంచి విధానంగా మంచి ప్రజలుగా మీరు బయటికి వస్తారు. అదే కాకుండా మీకు చాలా వరకు సంతోషాన్ని కలిగించేటువంటి స్థానము రియల్ ఎస్టేట్ బిజినెస్, సివిల్ ఇంజనీర్స్కి, మేస్త్రులకు, తర్వాత భూమిని నమ్మి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు, భూమిని నమ్మి ఏ పని చేసినా కూడా, వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా, పని చేసినా, ఉద్యోగమైనా కూడా మీకు అది సక్సెస్ ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇది చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో ఉంటే ఫలితము. ఇక సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు సప్తమంలో ఉంటే అందము చాలా ఎక్కువ అవుతుంది. అంటే మీ కళ, ముఖంలో కళ బాగా ఎక్కువగా ఉంటుంది. సహజంగా మీకు సంతోషం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా చేస్తారు సప్తమంలో శుక్రుడు ఉంటే. తర్వాత శుభకార్యాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. విదేశాలకి వెళ్ళి రావడం, తర్వాత కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం, బంగారు, వాహన యోగము, వాహనం సర్వీసు సేల్స్ చేసేటువంటి బిజినెస్ వాళ్లకు, వాహనంతో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు, వాహనం నడిపి జీవనం చేస్తుండేటువంటి వాళ్లకు అంతా చాలా బాగుంటుంది. ఇదే కాకుండా మీరు ఏదైనా కొత్తగా ప్రారంభం చేయాలంటే ఇది మంచి సమయం కాదు. మార్చి మాసంలో కొత్తగా ప్రారంభం చేసేదానికి మంచి సమయం కాదు. అలాంటిది ఏదైనా మీరు కొత్తగా చేయాలంటే మీ మూల జాతకాన్ని చూపించుకోండి. లేదంటే కొత్తగా చేయడం ఈ మాసంలో వద్దు. ఇప్పటికే ఏదో ఒక ఉద్యోగం ఉందండి, ఏదో ఒక వ్యాపారం ఉందండి, దాన్ని ముందుకి జరుపుకుంటూ వెళ్తారంటే ఖచ్చితంగా వెళ్ళండి. అది మీ కర్తవ్యం అండి. మీకు టైం బాగున్నా బాగలేకపోయినా ఉద్యోగం వాళ్ళు ఉద్యోగం చేయాలి, వ్యాపారం వాళ్ళు వ్యాపారం చేయాలి. లేదంటే మీకు అప్పులు, ఈఎంఐ అవి తినడానికి, భోజనం, రెంట్ కట్టడానికి, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి, ఆరోగ్యం చెడిపోతే దానికి హాస్పిటల్కి, సెలవుకి, ఇవన్నీ కూడా కావాలి కదా. కాబట్టి మీరు చేసే కావాలి. అందులో ఏదైనా కొత్త వ్యాపారం చేస్తే ఖచ్చితంగా ఈ మాసంలో వద్దు, మంచి డిసిషన్స్ తీసుకోండి. ఇక శనీశ్వరుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి భృగు సూత్రం చాలా బాగా చెప్తుంది. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఏదైనా శరీరంలో పెద్ద పెద్ద రోగాలు ఉంటే అవన్నీ తక్కువైతుంది. రాజకీయంగా జయము మీకు ప్రాప్తి అవుతుంది. జనమందు మీరు అందరూ కూడా మీతో బాగా మాట్లాడతారు. అధికారం అనేటువంటిది దొరుకుతుంది. సంతోషం, ఆకర్షణం అనేటువంటిది మీకు ఎక్కువగా ఉంటుంది. అది మీకు పాజిటివ్గా ఏర్పడుతుంది. ఇక మీ యొక్క పని ఏం చేస్తారో, మీ యొక్క సక్సెస్కి ఏ ఒక షో, ఏ ఒక దారి మీరు తీసుకుంటారో, సెలెక్ట్ చేసుకుంటారో అది మీకు సక్సెస్గా ఉంటుంది. అదే కాకుండా శుభకార్యాలకి ధన వ్యయం అవుతుంది. అది మంచిదే కదా. ఉన్నత ఉద్యోగంలో అభివృద్ధి, కుటుంబ విషయంలో ప్రోత్సాహనం బాగుంటుంది. సంతానము వృద్ధి చెందుతుంది. శుక్ర సంచారం నుంచి మీకు మంచి యాక్ట్రెస్ ఎవరైనా ఉంటే, నటులు అందరికీ చాలా బాగుంటుంది. విద్యలో కూడా మీకు సక్సెస్ ఉంటుంది. శృంగారంలో మీకు అభివృద్ధి ఉంటుంది. తర్వాత విశేషంగా ఉత్తమమైన మనస్సు మీకు ప్రాప్తి అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే పెరిగిన ఆదాయం చేతికి వచ్చాక ఖర్చు అయిపోతుంది. సంతృప్తిగా ఉంటారు మీరు. కుటుంబం జనుల మధ్య అందరూ కూడా కలిసి ఎక్కడైనా వెళ్ళి వస్తారు, సంతోషంగా ఉంటారు. తర్వాత
మీ ఒక సైటో ఇల్లో ఏమైనా తీసుకొని కట్టేదో ఇలాంటిది ఏదైనా ఒక ప్లాన్ చేసుకుంటారు. మీ పేరు చాలా బాగా మారి మోగుతుంది. స్నేహితులు మీకు సపోర్ట్ చేస్తారు. తర్వాత అన్నతమ్ముళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. శుభకార్యానికి మీకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు. తర్వాత ఆధ్యాత్మికంగా మీ జీవనం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత పుణ్యక్షేత్రాల దర్శనం చేసేటువంటిది కూడా మీకు సామాజికంలో అంటే సోషల్ సర్వీస్ ఎక్కువగా చేసేటువంటి ఛాన్సెస్ మీకు ఎక్కువగా ఉంది. ఖర్చులు తక్కువ కావాలంటే అయినంత మీరు మీ యొక్క సంపాదన అనేటువంటిది హైడ్ చేయాలి. 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు సంపాదించినాను అబద్ధం చెప్పాలి ఇంట్లో. అప్పుడు ఏమవుతుంది, ఆ 50 రూపాయలు మీకు అలాగే ఉంటుంది. కాబట్టి మీకు కాస్త సపోర్ట్ దొరుకుతుంది. కొన్ని టైంలో మంచిది జరగడానికి అబద్ధం చెప్తే తప్పులేదండి. తర్వాత మిమ్మల్ని నమ్మినటువంటి వాళ్ళకు మీరు రక్షణ ఇస్తారు. రాజకీయంగా అభివృద్ధి, అధికారము, యోగం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగంలో సక్సెస్ ఉంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఏ భయము ఉండదు. ఖచ్చితంగా వ్యవహారం మీకు అభివృద్ధి చెందుతుంది. ఇక బుధుడు అయితే బాగోలేదు. బుధుడు మీకు లాభాధిపతి. కుటుంబము, ధనము, వాకు, విద్యాస్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు మీకు శత్రుస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ నెల పూర్తిగా బుధవారం అంటే శనివారము విష్ణు దేవాలయం, ఏదైనా ఒక దేవాలయం, రాములు కావచ్చు, కృష్ణులు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, విష్ణు దేవస్థానం, ఏదైనా ఒక దేవస్థానానికి బుధవారం పట్ల లేదంటే శనివారం పట్ల మీరు వెళ్ళి తులసి కాస్త తీసుకుని వెళ్ళి మీ ఒక పేరుతో అర్చన చేయించుకునేది అంటుంటిది చాలా వరకు మంచిది. దీన్ని చేసేదాని నుంచి మీకు లాభాధిపతి అయినటువంటి బుధుడు లాభం ఇస్తాడు. కుటుంబాధిపతి అయినటువంటి బుధుడు కుటుంబంలో వ్యాజ్యం ఇవ్వడు, కుటుంబాన్ని చేరుస్తాడు. ధనస్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు మీకు ధనాన్ని ఇస్తాడు. వాక్స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు మీకు మంచి మాటలు ఇస్తాడు. విద్యాస్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు విద్యార్థులకు మంచి విద్యను ఇస్తాడు. కాబట్టి కాస్త మీరు జాగ్రత్త పడండి. ఏ విధమైన నెగటివ్కు మీరు వెళ్ళకండి. నెగటివ్ అనేది మీ తలలో ఉండకూడదు. అది చాలా వరకు పాజిటివ్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు భగవంతుని వేడుకోవాలి. అది మీకు ఖండితంగా అనుకూలం చేస్తుంది. కాబట్టి ప్రతి వారానికి ఒక రోజు తులసి అర్చన విష్ణు దేవాలయంలో చేసేదాని నుంచి ఉండేటువంటి ఏకైక నెగటివ్ సింహరాశి వాళ్ళకి ఏమిటంటే అది బుధుడు. కాబట్టి బుధుడిని స్ట్రాంగ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు శుభఫలమే. ఇక ఈ మాసమంతా మీకు సంతోషమే. చూసారు కదా సింహరాశి వాళ్ళకు ఎలా ఉంది ఈ ఒక మార్చి మాసంలోని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను దినము పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదము, అనుగ్రహము మీకి, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.